ఒక రియాక్ట్ జేఎస్ డెవలపర్ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఎలాంటి వర్క్ చేస్తారో చూపిస్తా అండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో, ఏపీఐ కాల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరిప్పుడు వీడియోని యూట్యూబ్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తా ఉన్నారు కదా! సో, మీరు లైక్ క్లిక్ చేశారనుకోండి ఒక ఏపీఐ కాల్ అయిద్ది ఫ్రంట్ ఎండ్ నుంచి. సో, అలాగే మీరు అమెజాన్‌లోకెళ్ళి ఏదైనా ప్రొడక్ట్ సెర్చ్ చేశారు. ఏపీఐ కాల్ చేస్తాం. ఏదైనా ప్రొడక్ట్‌ని కార్ట్‌లోకి యాడ్ చేశారు. సో, ఏపీఐ కాల్ చేస్తాము. తర్వాత ఏపీఐ నుంచి డేటా తీసుకొచ్చి యూఐలో డిస్‌ప్లే చేయటం అండి. మీరిప్పుడు ప్రొడక్ట్ సెర్చ్ చేశారు. రెస్పాన్స్ వచ్చిద్ది. సో, ఆ జేసన్ డేటాని తీసుకొచ్చి ఈ కామర్స్ ప్రొడక్ట్స్‌లో డిస్‌ప్లే చేయాలి. మన సాఫ్ట్‌వేర్ స్కూల్ వెబ్‌సైట్‌లోకెళ్లారు. పేజ్ లోడ్ అయిన వెంటనే ఏపీఐ కాల్ చేసి కోర్సెస్ డిస్‌ప్లే చేస్తాం. కొన్నిసార్లు ఏపీఐ రెస్పాన్స్‌ని తీసుకొచ్చి టేబుల్‌లో డిస్‌ప్లే చేస్తాం. సో, తర్వాత ఫార్మ్స్ అండి. మీరు లాగిన్ అయినా, సైన్ అప్ అయినా, ఏదైనా పోస్ట్ చేస్తున్నా, లేకపోతే డెలివరీ అడ్రెస్ యాడ్ చేస్తున్నా. సో, ఇవన్నీ ఫార్మ్స్ అనమాట. వాటిని వాలిడేట్ చేయడము, తర్వాత డేటాని బ్యాక్ ఎండ్‌కి పంపించడం అనేది ఇంపార్టెంట్. తర్వాత పేజెస్ డిజైన్ చేస్తాం. ఇమేజెస్ డిస్‌ప్లే చేయడము, ఫార్మ్స్ డిజైన్ చేయడము, టెక్స్ట్ డిస్‌ప్లే చేయడం ఇవన్నీ మనకి డిజైనింగ్‌లోకి వస్తాయి. తర్వాత బగ్స్ ఫిక్స్ చేస్తా ఉంటాము. ఫైల్ అప్‌లోడ్ చేస్తా ఉంటాము. జేడబ్ల్యూటీ టోకెన్స్ గాని, అలాగే మనకి బ్రౌజర్‌లో లోకల్ స్టోరేజ్ ఉండిద్దన్నమాట. ప్రతిసారి ఏపీఐ కాల్ చేసి డేటా తెచ్చుకోకుండా. సో, ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన దగ్గర రియాక్ట్ జేఎస్ కోర్స్ ఉందండి. సో, థియరీతో పాటు ఇలాంటి రియల్ టైమ్ వర్క్ కూడా చాలా కవర్ చేస్తాము. ఎవరికైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే మన వెబ్‌సైట్‌కెళ్ళి ఒకసారి సిలబస్ చెక్ చేయండి. అలాగే పైన ఉన్న నంబర్‌కి కాల్ గాని, వాట్సాప్ గాని చేయండి. థాంక్ యూ అండి.